హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజశేఖర్. ఈ వీడియోలో మనం నాకు స్టేజ్ మీద మాట్లాడడం కష్టమనిపిస్తుంది, నాకు ఎగ్జామ్ పాస్ అవ్వడం కష్టమనిపిస్తుంది, నాకు అతన్ని ఓడించడం కష్టమనిపిస్తుంది, అతనికి ఇంగ్లీష్ నేర్పించడం నాకు కష్టమనిపిస్తుంది. సో ఇటువంటి మాటలను మనం మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి మాటలను మాట్లాడడానికి మనం ఉపయోగించే స్ట్రక్చర్ ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ 2+V1. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ 2+V1. ఈ స్ట్రక్చర్తో మనం ఇటువంటి మాటలను మాట్లాడవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు స్టేజ్ మీద మాట్లాడడం కష్టమనిపిస్తుంది. నాకు స్టేజ్ మీద మాట్లాడటం కష్టమనిపిస్తుంది. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్పీక్ ఆన్ ద డయాస్. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్పీక్ ఆన్ ద డయాస్. నాకు ఎగ్జామ్ పాస్ అవ్వడం కష్టమనిపిస్తుంది. నాకు ఎగ్జామ్ పాస్ అవ్వడం కష్టమనిపిస్తుంది. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు పాస్ ద ఎగ్జామ్. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు పాస్ ద ఎగ్జామ్. నాకు అతన్ని ఓడించడం కష్టమనిపిస్తుంది. నాకు అతన్ని ఓడించడం కష్టమనిపిస్తుంది. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు డిఫీట్ హిమ్. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు డిఫీట్ హిమ్. అతనితో వాదించడం నాకు కష్టమనిపిస్తుంది. అతనితో వాదించడం నాకు కష్టమనిపిస్తుంది. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఆర్గ్యూ విత్ హిమ్. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఆర్గ్యూ విత్ హిమ్. నాకు ఒంటరిగా ఉండడం కష్టమనిపిస్తుంది. నాకు ఒంటరిగా ఉండడం కష్టమనిపిస్తుంది. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు బీ అలోన్. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు బీ అలోన్. అతన్ని ఒప్పించడం నాకు కష్టమనిపిస్తుంది. అతన్ని ఒప్పించడం నాకు కష్టమనిపిస్తుంది. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు పర్సుయేడ్ హిమ్. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు పర్సుయేడ్ హిమ్. అతనికి ఇంగ్లీష్ నేర్పించడం నాకు కష్టమనిపిస్తుంది. అతనికి ఇంగ్లీష్ నేర్పించడం నాకు కష్టమనిపిస్తుంది. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ హిమ్ లర్న్ ఇంగ్లీష్. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ హిమ్ లర్న్ ఇంగ్లీష్. నాకు హిందీ నేర్చుకోవడం కష్టమనిపిస్తుంది. నాకు హిందీ నేర్చుకోవడం కష్టమనిపిస్తుంది. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు లర్న్ హిందీ. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు లర్న్ హిందీ. ఈ విధంగా మనం ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ 2+V1తో మనం ఇటువంటి మాటలను మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.